గొల్ల కూర్మలు పెడతాడు ఓడగొట్టడానికి మోసం చేయడానికి. వెనకాల గూడు పుటాని జరుగుతుంది. బిడ్డకి బెయిల్ కావాలంటే భువనగిరిలో బీఆర్ఎస్ బీజేపీకి మద్దతు ఇవ్వాలంట. అదే విధంగా మా యాదవ్ సోదరులు అంటున్నారు 3 ఏళ్ల కింద మా డీడీలు కట్టుకుంటూ మా సొమ్మంతా మిత్తి 2 అంతలు అయిందని. అందుకే వంగబెట్టి ఒక గొంతు గుద్ది గొర్రెకు తుప్పుడ తీసినట్టు తీయాలి టీఆర్ఎస్ వాడు ఎవడన్నా ఊర్లోకి వస్తే. ఎంకన్నా చెప్పంగానే ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయలే. మొదటిసారి ఎమ్మెల్యే అయినా టికెట్ అప్పుడు ఎంకన్ననే చెప్తే బీర్ల ఎల్ఐకు టికెట్ ఇచ్చినాం 50,000తో గెలిపించింది. గెలిచిన తర్వాత నా దగ్గర నాకు కుర్వ సోదరులు అన్నదమ్ముల లాకుంటారు, యాదవులు నాకు బాగుంటారు, నువ్వు విప్పి ఇయ్యాలే ఆయనకు బుగ్గకారు ఇయ్యాలన్నాడు. ఎంబడే విప్పించి బీర్ల ఎల్ఐకు బుగ్గకారు ఇప్పించి పంపించిన. అదే విధంగా కుర్మలకిస్తే మరి యాదవుల సంగతి నన్మ యాదవ్ సోదరులు వచ్చారు. అరే నీ అమ్మ మళ్ళీ అట్లెట్లరా అని అనిల్ నువ్వు ఇవాళ రాజ్యసభ ఎంపీ చేసిన, పిల్లగాన్ని చేసిన, మీకు తెలుసు కదా. మా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మంత్రిని చేసిన, మా మహేష్ గౌడ్ను ఎమ్మెల్సీ చేసిన. చేయలేదా? చేసినావా? చేయలేదా? మా మాదిగ అట్లూరు లక్ష్మణ్ నువ్వు విప్పు చేసిన, మా రామచంద్ర నాయకు నువ్వు విప్పేసిన. ఏ లేదా మిత్రులారా? మా ఆది శ్రీనివాసును మున్నూరు కాపు నువ్వు విప్పు చేసిన. ఇంతకంటే సామాజిక న్యాయము బలహీన వర్గాల కోసం అండగా నిలబడేటోళ్ళు ఎవరన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అదే విధంగా ఇవాళ పాల్వాయి రజనీ కుమారి మీ నకరేకల్ ప్రాంతము పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెంబర్ చేసినాం. ఇవాళ మీ మాదిగ బిడ్డ సర్వే సత్యనారాయణ బిడ్డ ఇవాళ సిఎంపీసీలో ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నది. ఇవాళ పక్కనున్న సిరిసిల్ల రాజయ్యను ఇవాళ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఒక మాదిగ బిడ్డను అపాయింట్ చేయించిన నేను పోయి మాట్లాడి ఢిల్లీలో. అదే కాదు దామోదర్ రాజనరసింహ నేతృత్వంలో ఏబిసిడి వర్గీకరణ సుప్రీంకోర్టులో వాదించడానికి ఉద్దండులైన న్యాయవాదులను బట్టి దామోదర్ రాజనరసింహ గారి నేతృత్వంలో ఇవాళ కేసు కొట్లాడి మీకు ఏబిసిడి వర్గీకరణ చేయాలంటున్నా. ఇన్ని మంచి పనులు చేసినాక కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలని వీళ్ళు అంటున్నారని నేను అడుగుతున్నా ఒకటే మాట. 10 ఏళ్ళు వీడున్నాడు, 10 ఏళ్ళు ఆయన ఉన్నాడు. 10 ఏళ్లలో వాళ్ళు ఎలగబెట్టండి. 100 రోజుల్లో మనం మంచి పనులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు 20, 30, 50 కేసులు కట్టుకొని కష్టపడి తమ రక్తాన్ని ధారపోసి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తెస్తే పడగొట్టాలన్న ఆలోచన చేస్తుండ్రు, కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారు మిత్రులారా. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకం. అసెంబ్లీ ఎన్నికల్లో మీరు 2,82,000 మెజార్టీ ఇచ్చిందని మా ఎంకన్నయ్య మా రాజగోపాల్ అని చెప్తున్నాడు. ఇవాళ పోటీ బీజేపీ వాడు బీఆర్ఎస్ వాడు కాదయా. ఆ పక్కల నల్గొండలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఉన్నారు. మరి పక్కన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ డబుల్ ఇంజన్ కాంగ్రెస్కు. రాజగోపాలు వెంకటరెడ్డి కాంగ్రెస్కు డబుల్ ఇంజన్. ఇవాళ డబుల్ ఇంజన్ మాట ఇచ్చింది 3 లక్షల మెజార్టీ తెచ్చి చామల కిరణ్ ఇవాళ ఎంపీగా ఎన్నుకుంటామని. చామల కిరణ్ అత్యధిక మెజార్టీతో గెలిపించండి. మీ మూసీ ప్రాజెక్టు పూర్తి చేసే బాధ్యత 50,000 కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. గంధమల్ల ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. బ్రాహ్మణ వెళ్ళి ఎంకన్న సొంతూరులో ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత నాది. ఎస్ఎల్బీసీ 2005లో ఎంకన్న రాజశేఖర రెడ్డి గారితో కొట్లాడి తీసుకొచ్చిండు. 34 కిలోమీటర్లు మొత్తం సొరంగం దువ్విండ్రు. ఇంకా 10 కిలోమీటర్లు దువ్వితే పూర్తయ్యేదాన్ని దరిద్రుడు 10 ఏళ్ళ నుంచి తవ్వకుట్టి ఇడిచిపెట్టాడు. ఇవాళ నల్గొండ ఫ్లోరైడ్ ఎవరి పాపం? నీ పాపం కాదా? 10 ఏళ్ల కింద ఒకవేళ తెలంగాణ రాగానే ఎస్ఎల్బి పూర్తి చేసి ఉంటే 3 లక్షల ఎకరాలకు సస్యశ్యామలమై ఫ్లోరైడ్ భూతం శాశ్వతంగా భూస్థాపితమవుతుండే. ఎస్ఎల్బిసిని పండబెట్టింది నువ్వు కాదా సన్నాసుడా అని నేను అడుగుతున్నా. పిలాయి కాలువ గురించి మా అనిల్ అంటుండు, బునియాది కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, ధర్మారెడ్డి కాలువ గురించి మా అనిల్ చెప్తుండు, పిలాయిపల్లి చెప్పిన దిండి
ఈ ప్రాజెక్టులన్నీ మరి పూర్తి చేయాలి. 4.5 ఏళ్ళు మనమే ఉంటాం కదా మిత్రులారా. ఇప్పుడు ఎన్నికైంది అయితే 4.5 ఏళ్ళు కదా. మరి 4.5 ఏళ్ళలో ఇవన్నీ పూర్తి చేయాలంటే మీ తరఫున కొట్లాడే సిపాయి ఒకటి ఉండాలనా? అనుమతులు తేవాలంటే పార్లమెంట్లో మాట్లాడేటోడు ఉండాలనా? ఇప్పుడు గోపాలాన్ని ఇక్కడనే ఉండే, ఇంకా ఇక్కడనే ఉండి నాతోని కుడి భుజం ఎడం భుజంగా. మరి ఢిల్లీకి మీ తరఫున సిపాయిని పంపించాలనా లేదా? మరి పంపించాలంటే శ్యామలకిరణ్ 3 లక్షలతో గెలిపించాలనా లేదా? అప్పుడు ఏమవుతుంది? డబుల్ ఇంజన్ కాదు, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ అవుతుంది భువనగిరికి. ఈ ట్రిపుల్ ఇంజన్ మీ భువనగిరి సమస్యలు తీరుస్తుంది. ఈ ట్రిపుల్ ఇంజన్ భువనగిరికి ఐటీ పరిశ్రమలను తీసుకొస్తుంది. యాదాద్రి పేరు మళ్ళీ యాదగిరి గుట్టగా మార్చే బాధ్యత మనది. ఆనాడు ఆటోలు పైకి పోకుండా కార్లున్న దొరలే పోవాలంటే పేదోళ్ళ కోసం ఐలే చెప్పంగానే ఎంకన్న ఆటోలను పైకి వదిలేండి. ఇవాళ పైలో కూడా భక్తులకు నిలువ నీడ లేదు, నడుస్తుంటే కాళ్ళు గాలి పరిస్థితి. దాన్ని కూడా అర్ధాంతరంగానే అట్లా గాలికి వదిలేండి. ఎన్నికల కోడ్ కాగానే నేను వస్తా, గుట్ట మీద కూర్చుంటా, అందరితో మాట్లాడతా, అన్ని రకాలుగా గుట్టను పూర్తి చేసి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదం తీసుకుంటా. చివరగా ఒక్క మాట చెప్తున్నా మిత్రులారా, మా మీడియా మిత్రులు కూడా రాసుకోవాలి, చూపియాలి అందరికీ, రాష్ట్రం అంతా మా రైతాంగానికి పంపాలి మీరే. నేను యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆనగా మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా. అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ప్రపంచమంతా తలకిందులైనా, ఏది ఏమైనా, ఎవడు ఉన్నా ఎవడు పోయినా 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ సాక్షిగా తెలంగాణ రైతాంగానికి మాట ఇస్తున్నా, మీకు తప్పకుండా ఈ పని చేసి పెట్టే బాధ్యత నాది. వచ్చేసారి పండించే వడ్లు కూడా 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత నాది. అందుకే మిత్రులారా, ఇన్ని మంచి పనులు చేయాలంటే భువనగిరిలో 3 లక్షలతో కాంగ్రెస్ గెలవాలి. గెలిపిస్తారు కదా? గెలిపిస్తారు కదా? సిద్ధమేనా? 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 మా గౌడన్నలు చెప్పాలి, సిద్ధమేనా? సిద్ధమే కదా? సిద్ధమే కదా? జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే.